అమృత్సర్కి విమానం చేరుకుంది. దీంట్లో ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా దగ్గరలో ఈ అమృత్సర్ ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా అక్కడ డ్రాప్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటు మరొక రెండో విమానం కూడా ఈరోజు బయలుదేరినట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో ఒక 105 మంది ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అక్కడి నుంచి ఇక్కడికి తరలించే క్రమంలో ఈ సైనిక విమానంలో ఎక్కించే సందర్భంలో అక్కడున్న భారతీయులను అక్రమ వలసదారులను సంఖ్యలు వేసి మరి ఒక లైన్లో ఎవరో నేరస్తులను తీసుకొచ్చినట్లుగా కూడా విమానంలో ఎక్కిస్తున్నారనే ఒక ఆరోపణ విమర్శ అయితే అమెరికా ప్రభుత్వంపై చేస్తున్నారు. ఇటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి భారత్లోని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ కానీ అక్కడ స్థిరపడిన వారు ఎవరైతే స్టడీస్ పర్పస్ అక్కడికి వెళ్ళడం కానీ అక్కడ ఉద్యోగరీత్యా అక్కడ సెటిల్ అవడం, తర్వాత అక్కడే మ్యారేజ్ చేసుకోవడం, అక్కడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అక్కడ పిల్లలు రావడం వల్ల అక్కడికి వారికి పిల్లలకు కూడా సిటిజన్షిప్ వస్తుంది కాబట్టి అక్కడే వారు సెటిల్ అయిన నేపథ్యంలో ఆ డాక్యుమెంట్స్ అనేవి సరిగా లేని నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నామనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న వ్యాఖ్యలు. కానీ ఏదైతే అక్రమ వలసదారులను పంపించే ప్రక్రియ అనేది గతంలోనే ఉంది. 2022లోనే జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు ఉన్న సమయంలోనే అక్రమ వలసదారులను పంపిస్తున్నామంటూ దాదాపు 1100 మందిని పంపిస్తున్నామని చెప్పారు. కానీ వారి వివరాలు ఎక్కడా వెల్లడించలేదనేది కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎంపీ శశి థరూర్ కూడా కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. మొత్తం దాదాపుగా వారి అంచనా ప్రకారం 2022లో 7,25,000 మంది అక్రమ వలసదారులు అక్కడ ఉన్నారు అనేది ఒక నివేదిక ఉంది. కానీ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాత్రం అమెరికా ప్రభుత్వం ఇక్కడికి వెల్లడించలేదు. ఇక భారత ప్రభుత్వం కూడా ఆ వివరాలను కూడా బయటకు రాకుండా కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా ఒక విమర్శ అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. ఏదేమైనప్పటికీ అక్కడ అక్రమ వలసదారులను మర్యాదపూర్వకంగా ఇండియా పంపించాల్సి ఉంది. కానీ ఎవరో ఉగ్రవాదులను నేరస్తులను శిక్షించినట్లుగా వారిని సంఖ్యలతో బంధించి మరి విమానం ఎక్కించడం ఎంతవరకు సమంజసం, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనే ఒక విమర్శ అయితే దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. అంటే మొదటి నుంచి కూడా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా భారతీయులపై కక్ష కట్టారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సెటిల్ అయిన భారతీయులను, ప్రవాస భారతీయులను తిరిగి పంపించి వేయాలనేది ఆయన నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే దాదాపు ఇప్పుడున్న అంచనా ప్రకారం 18,000 మంది అక్రమ వలసదారులు అక్కడ ఉన్నారు. వారందరినీ కూడా తిరిగి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా ఇప్పటికే చూసుకుంటే మీరు చెప్పినట్లుగానే మర్యాదపూర్వకంగా వాళ్ళని పంపించాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు మరి చేతికి కాళ్ళకి సంకెళ్ళేసి పంపించిన క్రమంలో మరి మోదీ ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం. ఈ విధంగా మోదీ ప్రభుత్వ వైఫల్య కారణంగానే ఈ విధంగా సంకెళ్ళేసి పంపించారని చెప్పి కూడా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మోదీ ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుందంటారు? ఇక్కడ మనకు ప్రధానంగా గమనించాల్సింది ఇది సంఖ్యలు వేసిన విషయం మోదీకి తెలుసా లేదనేది కూడా మనకు అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ అలా వేయడం అనేది కరెక్ట్ కాదనేది కూడా ఇటు బీజేపీ కూడా అంతర్గతంగా చర్చించుకుంటుంది. అక్కడ అక్రమ వలసదారులు ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నవారిని మర్యాదపూర్వకంగా వారు ఎలాగో వాళ్ళు తిరిగి రావడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి వారికి ఎటువంటి హాని జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా స్వదేశానికి తరలించాలి అనేది భారతీయులు చెప్తున్నారు. ఇటు అంతర్గతంగా కూడా కొంత చర్చ కొనసాగుతోంది. అంటే ఈ విషయం బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు కొంతమంది స్పందిస్తూ ఉన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంటే ఒకవేళ ఇది తెలుసుంటే స్పందించేవారేమో అనేది బీజేపీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఆ విధంగా తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. 18,000 మంది ఏది ప్రవాస అక్రమ వలసదారులు ఎవరున్నారో భారతీయులు వారందరూ కూడా తిరిగి వచ్చేందుకు ఇప్పటికే అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత వారి సొంత ఊర్లకు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎటువంటి ఇబ్బంది పడకూడదు. అక్కడికి వెళ్ళిన వారు అక్కడ స్టడీ పర్పస్ వెళ్ళారు, అక్కడ సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే జీవితం బాగుంటుందని ఉద్దేశంతో వెళ్ళారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల అక్కడ సెటిల్ అవ్వడం కానీ తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు అక్కడ తీసుకున్న నిర్ణయాలను బట్టి వీరికి అనుకూలించక అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి భారతీయులు తిరిగి రావాల్సిన పరిస్థితులు అయితే అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫోన్ చేసి ఆయనతో మాట్లాడడం, కొన్ని విషయాలపై కూడా కీలకంగా చర్చ జరిగినట్టు తెలిసింది. H1B వీసాపై కానీ ఏదే అక్రమంగా భారతీయులు ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వారి విషయాలకు సంబంధించి కానీ ఇతరత్ర విషయాలపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ సందర్భంలోనే ఇటు ట్రంప్ కూడా త్వరలోనే వైట్ హౌస్కు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన కూడా ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళబోతున్నారు. ఇదే సమయంలో విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఈ అంశాలపై ఏమైనా చర్చిస్తారా? ఏదైతే అక్రమంగా అక్కడ అమెరికాలో నివసిస్తున్నారో వారందరూ కూడా పంపించేస్తున్నారు కాబట్టి దాని గురించి కొంత పునరాలోచించాలి, కొంత వెసులుబాటు కల్పించాలని ఆ విషయాలపై ఏమన్నా వారితో చర్చిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇతర ఇటు అమెరికా అలాగే
భారత్ల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు వ్యాపార రంగానికి సంబంధించి కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. 10వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్తారు. 11వ తేదీన వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అవుతారు. కానీ ఇప్పుడు ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం సంకెళ్ళు అనే అంశం తెర మీదకి వస్తుంది. అక్కడి నుంచి తీసుకొస్తున్నారు సరే, కానీ ఎందుకు ఆ విధంగా తీసుకురావాల్సి వచ్చింది? ఎవరు కూడా అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి అయితే ఉండదు. కానీ అలా ఏ విధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందని దానిపై మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పాలి, అధికార యంత్రాంగం సమాధానం చెప్పాలనేది ఒక విమర్శ అయితే భారత్లోని కొంత కీలక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇతర కొంతమంది వ్యక్తుల నుంచి ఒక విమర్శ అయితే వినిపిస్తోంది. దీనికి సంబంధించి మాత్రం భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కానీ అంటే భారత ప్రభుత్వం అనేది దీనిపై స్పందించాలి, విదేశాంగ అయినా స్పందించాలనేది ఒక విమర్శ వినిపిస్తోంది. మరి దీనిపై చూడాలి ఏం జరగబోతుంది. అక్కడ నుంచి వస్తున్న భారతీయులను సురక్షితంగా ఇక్కడ తరలించాలి, అసలు సంఖ్యలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రమే ప్రధానంగా ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది, ఒక విమర్శ వినిపిస్తుంది. దానికి సంబంధించి భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పందించాలనేది, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనిపై వివరణ ఇవ్వాలనేది కూడా ఒక విమర్శ వినిపిస్తోంది. గతంలోనే ఇప్పుడు కేవలం ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడే కాదు, ఇటు జో బైడెన్ కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా 1100 మంది వలసదారులను ఇండియాకు పంపిస్తున్నామని చెప్పారు. కానీ వారు వివరాలు ఎక్కడ కూడా వెల్లడించలేదు. ఇటు అప్పటి భారత ప్రభుత్వం కూడా అంటే గతంలో కూడా గత 2 పర్యాలుగా ప్రధానిగా నరేంద్ర మోడీ ఉంటున్నారు. ఇటు భారత ప్రభుత్వం కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది అనేది వివరాలు వెల్లడించకుండా అనేది ఒక విమర్శ కూడా లోక్సభ ఎంపీ కాంగ్రెస్ లోక్సభ ఎంపీ శశిధర్ చేశారు. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? భారత ప్రభుత్వం అమెరికాతో మాట్లాడి తదుపరి ఎవరైతే అక్కడి నుంచి వలసదారులు ఇక్కడికి వస్తున్నారో ఆ సందర్భంలో వారికి సంఖ్య లేకుండా మర్యాదపూర్వకంగా పంపిస్తారా, లేకపోతే ఆ సేమ్ సీన్ రిపీట్ అవుతుందనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రత్నం. రైట్, ఇక మనం ఇప్పటికే స్క్రీన్ పైన చూస్తున్నాం కూడా. ఇప్పటికే అమెరికా నుంచి బయలుదేరిన విమానం ఏదైతే ఉందో C-7 ఎయిర్ క్రాఫ్ట్, అందులో భారతీయులు తిరిగి మన ఇండియాకి రావడం జరిగింది. వాళ్ళ చేతులకి కాళ్ళకి సంఖ్యలు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఒక టెర్రరిస్ట్గా, అలాగే ఏదైనా ఒక క్రిమినల్గా ఏదైనా హత్య చేసిన వాళ్ళకి ఏదైనా పోలీసులు ఏ విధంగా అయితే సంఖ్యలు వేస్తారో అదేవిధంగా వాళ్ళ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి తీసుకురావాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశ్నించడం కూడా మనం కూడా చూస్తున్నాం. వాళ్ళని ఎంతో సానుకూలంగా మర్యాదపూర్వకంగా తిరిగి ఇండియాకి పంపించాల్సిన అవసరం ట్రంప్ ప్రభుత్వానికి ఉంది. కానీ ఎందుకు ఈ విధంగా సంఖ్యలు విధించి బలవంతంగా ఒక టెర్రరిస్ట్ని పంపించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కూడా ట్రంప్ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇటు మోదీ ప్రభుత్వానికి సంబంధించి కానీ దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ విజువల్స్ అటు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. ప్రతి సామాన్యు కూడా స్పందిస్తున్నాడు దీనికి సంబంధించి. అంత ఘోరంగా వాళ్ళని కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి బంధించి తీసుకురావాల్సిన అంత అవసరం ఏముంది అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి మోదీ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ నేతలు ఎవరైనా స్పందిస్తారా, దీనికి సంబంధించి ఏదైనా వివరణ ఇస్తారా? ఇప్పుడు ల్యాండ్ అయింది విమానం అని కూడా మనకు అర్థమవుతుంది. మరి ఎవరి ఊళ్ళో వాళ్ళకి వెళ్ళడానికి కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో అధికారులు మరి ఎవరైతే ఈ విమానంలో అక్కడ అమెరికా నుండి రిటర్న్ అయ్యారో అక్రమ వలసదారులు వాళ్ళు ఎవరైనా మాట్లాడి ఎందుకు